శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మే మాసం 9వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి ద్వాదశి మే 8వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 12:29 నుండి మే 9వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:56 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం త్రయోదశి మే 9వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:56 నుండి మే 10వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:30 వరకు. నక్షత్రం హస్త మే 8వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:06 నుండి మే 9వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 12:09 వరకు. తదుపరి నక్షత్రం చిత్త మే 9వ తేదీ అనగా శుక్రవారం నాడు అర్ధరాత్రి 12:09 నుండి మే 11వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:15 వరకు. కరణం బాలవ మే 8వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 1:41 నుండి మే 9వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:56 వరకు. కౌలవ మే 9వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 2:56 నుండి మే 10వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4:13 వరకు. తైతుల మే 10వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4:13 నుండి అదే రోజు సాయంత్రం 5:30 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:12 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:59 వరకు. గుళికా సమయం ఉదయం 7:25 నుండి 9:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:14 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు. వర్జ్యము ఉదయం 6:34 నుండి 8:22 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలం సాయంత్రం 5:34 నుండి 7:22 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:13 నుండి 5:01 వరకు. సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:35 చంద్రోదయం మే 9వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 4:02 చంద్రాస్తమయము మే 10వ తేదీ అనగా శనివారం నాడు తెల్లవారుజామున 4 గంటలకు. సూర్యరాశి మేషరాశి జన్మరాశి. చంద్రుడు కన్యారాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవ్వండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకో. ఈ రాశి వారు ఈ రోజు అంతర్గత భయాలు మరియు అనవసర ఒత్తిడిని నివారించేటందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆహారాన్ని సరైన సమయానికి తీసుకోవటం, సరైన ఆహారాన్ని తీసుకోవటం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవటం వలన అన్ని విధాల పరిస్థితులు బాగుంటాయి. ఆందోళన మరియు మానసిక ఒత్తిడి, తలనొప్పి, అలసట ఇవన్నీ విశ్రాంతి లేకపోవటం వలన ఇబ్బంది పెడతాయి. ఈ రోజు ఈ రాశి వారికి మానసికంగా శారీరకంగా ఒత్తిడి పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రేమ సంబంధంలో ఉన్నవారికి గందరగోళంగా ఉంటుంది. కమ్యూనికేషన్ లేకపోవటం వలన ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం వలన సంబంధంలో దూరం పెరుగుతుందని చెప్పవచ్చు. ఓపికతో సహనంతో పరిస్థితిని ప్రశాంతంగా నిర్వహించవలసి ఉంటుంది. వీరు తలపెట్టే పనుల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇది వీరిని కాస్త ఒత్తిడికి గురి చేస్తుందని చెప్పవచ్చు. గతంలో ఆలోచన లేకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాలు మరియు చేసిన ఒప్పందాల వలన ఇబ్బందులలో పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. సోదరుల మధ్యన సఖ్యత చెడిపోతుంది. కారణంగా కుటుంబంలో ప్రతి ఒక్కరిలో కూడా ఒత్తిడి ఉంటుందని చెప్పవచ్చు. ప్రత్యేకించి కుటుంబంలోని ఒక సభ్యుని మానసిక ఒత్తిడి కారణంగా ఇంట్లో వాతావరణం కూడా ప్రతికూలంగా మారవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు సైతం ఒత్తిడికి గురవుతారు. సహోద్యోగులతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పై అధికారులతో సైతం సంబంధాలు దెబ్బతింటాయి. ఈ సమయంలో ఓర్పు సహనం చాలా అవసరం. అదే విధంగా సమయపాలన పాటించడం కూడా అత్యంత అవసరం. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి స్థానచలన సూచనలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో సైతం మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది, అయితే కాస్త ఆలస్యంగా లభిస్తుంది. మీరు చేస్తున్న పని ద్వారా ఒక కొత్త గుర్తింపుని ఈ రాశి వారు ఈ రోజు పొందుతారు. సంతానం నుండి సైతం కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వర్క్ ఫ్రం హోమ్ కొంత ఇబ్బంది పెడుతుంది. ఆస్తి కొనుగోలు కోసం ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మనసు ఉత్సాహంతో నిండి ఉంటుంది, కానీ ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉంటే మంచిది. రాశివారు దూర ప్రాంతాల నుండి అందే శుభవార్త వలన రెట్టింపు ఆనందాన్ని పొందుతారు. అంతేకాకుండా రెట్టించిన ఉత్సాహంతో ఈరోజు పనులను పూర్తి చేసి మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తిపరంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులను సైతం ఈరోజు వృషభ రాశి వారు పూర్తి చేస్తారని చెప్పవచ్చు. ఈ రాశి వ్యాపారస్తులు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు సైతం కలిసి వస్తాయి. మనసు ఒక రకమైన ఉత్సాహంతో నిండి ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి విజయాన్ని చూసి ఈరోజు గర్వపడే అవకాశం ఈ రాశి వారికి లభిస్తుంది. సంతానం నుండి సైతం శుభవార్తలను వింటారు. ఈ రోజు ఒక ఆసక్తికరమైన వారితో పరిచయం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు విజయవంతంగా దూసుకు వెళతారని చెప్పవచ్చు. శ్రమకు తగిన ఫలితాలు దొరుకుతాయి.
చిరకాల కోరిక ఒకటి ఈరోజు నెరవేరుతుంది. ఎక్కడికైనా యాత్రకు వెళ్లేటందుకు కూడా ప్రణాళికలను వేసుకుంటారు. అయితే విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకునే ఏర్పాటు కూడా చేసుకోవాలి. ఏవైనా అనవసరమైన భయాందోళనలు ఉంటే ఈరోజు అవి తొలగిపోతాయి. అయితే ఈ రాశివారు ఎక్కువగా ప్రయాణాలు చేయటం అంత మంచిది కాదు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు. రాశివారు ఈరోజు ముఖ్యంగా ప్రమాదకర పెట్టుబడులను పెట్టకుండా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈరోజు కడుపు నొప్పి సమస్య ఈ రాశివారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవటం ఉత్తమమని చెప్పవచ్చు. సంతానానికి సంబంధించిన భవిష్యత్తు గురించి ఆందోళన ఈ రాశి వారికి అధికమవుతుంది. పోటీ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆటపాటల పట్ల కూడా ఆసక్తి కలిగి ఉంటారు. ప్రమాదకర పెట్టుబడులను పెట్టకుండా గౌరవానికి భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఈరోజు ఎంతైనా ఉంది. కొంతమందికి ఆర్థిక పరిస్థితులలో మార్పులు ఉంటాయి. మరికొంతమంది రుణ ప్రయత్నాలు చేస్తారు. కొందరిలో మానసిక భయాందోళనలు ఉంటే మరికొందరిలో అటువంటి అనవసర భయాందోళనలు ఈ రోజు తొలగిపోతాయి. ఈ రోజు చేసే ప్రయాణం ఈ రాశి వారికి అనుకూలంగాను మరియు ప్రయోజనకరంగాను ఉంటుంది. అయితే ప్రయాణాల్లో అనవసర ఖర్చులు చేయకుండా ఉండాలి. అదేవిధంగా వాదనలకు గొడవలకు దూరంగా ఉండాలి. వృధాగా డబ్బు ఖర్చు చేయకూడదు. విలువైన వస్తువులను పత్రాలను ప్రయాణం చేసే సమయంలో భద్రంగా ఉంచుకోవాలి. మానసికంగా ఆనందంగా ఉంటారు. కొంతమందిలో కుటుంబంలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. కారణంగా కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే గనక వారి ఆరోగ్యం గురించిన ఆందోళన ఈ రోజు ఉంటుంది. భూ లావాదేవీలలో సైతం అప్రమత్తంగా ఉండాలి. సమయ పాలన పాటించాలి. సమయానికి ఆహారం తీసుకోవటం, తగినంత నిద్రపోవటం, కావలసినంత విశ్రాంతి తీసుకోవటం వంటివి చేయాలి. ముఖ్యంగా ఈ రోజు ద్వితీయార్థంలో ఎవరితో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శుభవార్తలు సైతం బయట నుంచి అందుకునే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చుతగులతో నిండి ఉందని చెప్పవచ్చు. ఈ రోజు పడమర దిక్కుగా కాకుండా ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన పనుల మీద ప్రయాణించాల్సి వచ్చినప్పుడు బయలుదేరే ముందు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత బయలుదేరితే మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. అయితే ఇవి సాధారణంగా దైనందిన కార్యక్రమాలలో భాగంగా ప్రయాణించే వారు పాటించవలసిన అవసరం లేదు. ప్రత్యేకమైన ప్రయాణాల్లో పాటిస్తే సరిపోతుంది. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు. శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను సందర్శించి శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం పఠించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పఠించడం వలన కూడా ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు. గ్రహబలం కొరకు శుక్రవారం నాడు గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాలి. శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం నాడు ప్రేమ, ఆనందాలు, అదృష్టం వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కోసం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఒంటరిగా ఉండటం మానుకోవాలి. ద్వాదశి ఏవైనా కొత్త పనులను ప్రారంభించేటందుకు అనుకూలమైన భద్రతిథి. ద్వాదశి అన్ని ఆధ్యాత్మిక వేడుకలు, విధుల నిర్వహణ మరియు ఇతర మంచి కార్యాలకు శుభప్రదం. ప్రయాణాలకు మరియు పెళ్లి పనులకు అంత శుభప్రదం కాదు. ద్వాదశి తిథి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ మహావిష్ణువు ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించేటందుకు, శ్రీ మహావిష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.